ఇంకా అది ఆరిపోయిన జోనే లెక్క. అంతేనా? ముందే అన్నారు కదా వాళ్ళు, అదే. అదే జరిగింది. ఆరిపోయే జోన్ అన్నటువంటిది. ఇక పేదలకు సంబంధించిన దాన్ని అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇంకెక్కడన్నా ఇస్తారని చూడాలి. కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళకి అకామిడేట్ చేశారు అప్పుడు. అది వాళ్ళ దగ్గరాల పరిస్థితి. అదే ఆ ఆ ఏరియా ఏరియా అంతా. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇప్పుడు ఎక్కడన్నా ఇస్తారు, వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు లేదో చూడాలి. అంటే అలా మార్చేయచ్చా ఒకసారి పట్టాలి ప్రభుత్వ అధికారికంగా అంతే, ఇచ్చిన తర్వాత? ప్రభుత్వంది వాళ్ళ చేతిలోనే ఉంటది. ఉమ్, ఓ చోట ఇచ్చి ఇంకో చోటకి మార్చడం అనేది ప్రభుత్వ ఇష్టం. ఉమ్. దానికి అంటే ఇప్పుడున్న వాల్యూతో పోలిస్తే ఎక్కడ ఇచ్చినా ఆ వాల్యూ రాదు కదా వాళ్ళకి. అది దాన్ని ఎవరు ఏం చేయలేము. ఇప్పుడు కోట్ల రూపాయలు పలుకుతుంది ఒక రకంగా. వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు తీసుకున్న వాళ్ళకి, ఉమ్, వాళ్లే పట్టించుకోలేదు కదా. ఉమ్, అక్కడ వచ్చి ఇల్లు కట్టుకుంటే ఎవరు కాదు, మార్చేవాళ్ళు కాదు, అవును. ఇల్లు కట్టుకొని లేదు వాళ్ళని. ఉమ్, ప్లస్ అంతకు ముందు అంతా ఆగిపోయి ఉన్నది ఉమ్, కాబట్టి ఇప్పుడు అది ఎలక్షన్ బేసిస్ అయింది కాబట్టి ఉమ్, వాళ్ళకి వేరే చోట ఇచ్చేస్తే ముందు అసలు అంటూ ఇల్లు కట్టించి ఇచ్చారనుకోండి గొడవలేదు, ఉమ్. స్థలం ఇచ్చారనుకోండి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు అనే కాన్సెప్ట్ తీసుకొస్తారు. గతంలో కూడా మనం చాలాసార్లు చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మొన్న ఏదో 7 శ్వేతపత్రాలు అన్నారు, విడుదల చేస్తా ఉన్నారు. ఒక ఏడాది పాటు శ్వేతపత్రాలతో కాలయాపన జరిగిపోద్దా? ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న పరిస్థితులు అవసరమా? రాజకీయ చర్చ జరపడం అన్నటువంటి చంద్రబాబు గారికి అలవాటు. తను అధికారంలోకి రాకముందంతా రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోతే నేను వచ్చాక కాపాడానని చెప్పడం అన్నటువంటిది 2014లో చేశారు ఆయన. ఉమ్, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్రం అంతా నాశనం అయిపోతే ఉమ్, అయ్యింది అనేది ఎట్టగా శ్వేతపత్రం ద్వారా చెప్పుకొస్తారు. అవును. ఉమ్. అలాగే జగన్ వచ్చిన తర్వాత కూడా శ్వేత